తండ్రి అయిన దేవుడు కుమారుని యేసుక్రీస్తు సత్పరిశుద్ధ శ్రేష్టమైన నామను మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు నామను బట్టి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను బట్టి, దయను బట్టి, కనికరను బట్టి మనమందరము కూడా ఈ దినం వరకే, ఈ రోజు వరకు క్షేమంగా ఉన్నందుకు ఆ దేవాది దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతను తెలియపరుచుకుందాం. ఆ దేవాది దేవునికి హృదయపూర్వకంగా వందనం తెలియపరుచుకుందాం. దేవుడు గొప్పవాడు, ఉన్నవాడు, జీవము గల దేవుడు, శక్తి గల దేవుడు, బలమైన వాడు, నిన్న నేడు ఏకరీతి గల దేవుడు, మారణ దేవుడు, మరువన దేవుడు. ప్రియులారా, ఆయన సజీవం గల దేవుడు కాబట్టి, ఆయన నిన్న నేడు ఏకరీతి గల దేవుడు కాబట్టి, ఆయన మారణ దేవుడు, మరువన దేవుడు కాబట్టి మన వల్లనే దినదినము ప్రయోజనము కూడా కాపాడుతూ, రక్షిస్తూ మనం ఇహలోకంలో జీవించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. నిజముగా ఇహలోకంలో ఎవరు గొప్పవారంటే దేవుడే గొప్పవాడు. ఎందుకు దేవుడు గొప్పవాడు అంటే, ప్రియులారా, దేవుడు శాశ్వతముగా జీవించువాడు, శాశ్వతముగా నిరంతరముగా ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండువాడు. మనుషులు, జీవులు, జంతువులు, ప్రాణులు, గుట్టలు, కొండలు, నదులు, సరస్సులు, ఆకాశము, భూమి ఇవన్నీ కూడా శాశ్వతము కాదు. మనము ప్రకృతిలో చాలా సంభవించేవి చూస్తున్నాం. తుఫాను వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, సునామీలు వచ్చినప్పుడు, మరి రకరకాలైన ప్రకృతులు సంభవించినప్పుడు ప్రకృతే మారిపోతూ ఉంటుంది. ఆకాశంలో కూడా మనం చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు చీకటి కమ్మటము, బాగా వెలుతురు రావటము, రకరకాలమైనవి సంభవిస్తాయని శాస్త్రవేత్తలు కూడా మరి చెప్పి ఉన్నారు. దేవుడు ఆయన నిన్న నేడు ఏకరీతి గల దేవుడు కాబట్టి, ఎప్పుడు ఎల్లప్పుడు ఒకే రీతిగా ఉంటాడు కాబట్టి, ఆయన మారని దేవుడు, మరువని దేవుడు కాబట్టి, ఆయన శాశ్వతముగా జీవించువాడు. ఇహలోకంలో ఎవరు కూడా శాశ్వతము కాదు. మనుషులు, మానవులు కూడా శాశ్వతము కాదు. మన యొక్క మాటలు శాశ్వతము కాదు, మన యొక్క పలుకులు శాశ్వతము కాదు. ఆయన మాటలు శాశ్వతమైనవి. అందుకని ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని వినేది, ఆలకించేది ఏమిటంటే మాటల యందు నిలుచుట. మాటల యందు నిలుచుట. ప్రియులారా, ఎవరి మాటల యందు మనం నిలవాలి? ఎవరి మాటల యందు మనం నిలిచి ఉండాలంటే దేవుని యొక్క మాటలు ముందు నిలిచి ఉండాలి. ఎందుకంటే ఆయన శాశ్వతమైన వాడు కాబట్టి, ఆయన ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉండేవాడు, జీవించేవాడు కాబట్టి, మరి ఆయన మాటల యందే మనము నిలిచి ఉండాలి. ఇహలోకములో చాలామంది మాటల యందు నిలిచి ఉండరు. కాలం బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాలను బట్టి మాటలు చెప్తూ ఉంటారు. కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాలను బట్టి మాటలు మారుస్తూ ఉంటారు. కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాలను బట్టి అబద్ధాలు కూడా ఆడుతూ ఉంటారు. కాలాలను బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాలను బట్టి మాట యొక్క రీతులు కూడా మారిపోతూ ఉంటవి. అవకాశాన్ని బట్టి మారేవాళ్ళు ఉంటారు, అవకాశవాదులు అంటారు. అవకాశాలను బట్టి మాట్లాడేవారు ఉంటారు, అధికారంతో మాట్లాడేవారు ఉంటారు, మోసాల దగాలతో చేసి మాట్లాడేవాళ్ళు ఉంటారు, అబద్ధాలు కోరేవాళ్ళు ఉంటారు, అబద్ధాలతో కూడి ఉండే మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారు. మరి ఇహలోకంలో చాలామంది న్యాయముగాను, యథార్థముగాను, సత్యముగా మాట్లాడేవాళ్ళు చాలా బహు తక్కువ మంది అన్నమాట. చెప్పిన మాట యందు నిలబడి జీవించేవాళ్ళు, మాట ప్రకారము చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. ప్రియులారా, కాబట్టి మరి ఇహలోకంలో మాటలు కూడా శాశ్వతమైనవి కాదు. మన పుట్టినప్పటి నుంచి మన ఈ వయసుకు వచ్చే వరకు చాలా మాటలు మాట్లాడే ఉంటాం. బహుశా ఎన్ని మాటలు మాట్లాడేమో, ఎన్ని మాటలు పలికామో, రోజులు మనం ఎన్ని మాటలు మాట్లాడతామో, ఎన్ని మాటలు పలుకుతామో చూడండి. మన నోటి నుంచి ఎన్ని మాటలతో ఒకసారి మనకే తెలియదు. అదే గొడవ పడినప్పుడు, అదే కోపంతో మాట్లాడినప్పుడు ఎన్నెన్నో మాటలు వస్తూ ఉంటాయి. ఓసారి అనుకుంటా ఉంటాం, అన్ని మాటల్లో నేనైనా మాట్లాడింది, అన్ని మాటలు నా నోటంటే వచ్చినాయి, నేను ఎలా మాట్లాడాను, ఏ విధంగా మాట్లాడాను, ఏ విధంగా నా నోటి ద్వారా ఆ మాటలు వచ్చినాయి అని ఒక్కోసారి మనమే ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులరా, మనుషులుగా, మానవులుగా, మానవ జీవితం జీవిస్తున్నటువంటి మనము ఇహలోకంలో చాలా మాటలు మాట్లాడతాము. ఆ మాటలు యందు మనం నిలబడలేము, ఉండలేము. కానీ దేవుని యొక్క మాటలకి నిలబడవచ్చు,
దేవుని యొక్క మాటల యందు విశ్వాసం ఉంచి నిలబడి జీవించవచ్చు. దేవుని యొక్క మాటల యందు నిలబడి విశ్వాసం ఉంచి జీవిస్తే అప్పుడు దేవుడు మనకు కావలసినన్నీ కూడా అనుగ్రహిస్తాడు. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉన్న ఎడల అన్నాడు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల. మీ యందు అంటే దేవుని మాటలు ఎవరి యొక్క నోటి ద్వారా పలకాలి, దేవుని యొక్క మాటలు ఎవరి యొక్క హృదయంలో పదిలపరుచుకోవాలి, దేవుని యొక్క మాటలు ఎవరి యొక్క మనసులో నెమరు వేసుకోవాలి. ఇలా మన యొక్క హృదయములో పదిలపరుచుకోవాలి. మన యొక్క హృదయములో పదిలపరుచుకుని మనము దేవుని యొక్క మాటలు పలుకుతూ ఆలకిస్తూ మరి దేవుని యొక్క మాటలు చెప్పుతూ జీవించామనుకోండి, అప్పుడు దేవుడు మన యందు ఉంటాడనమాట. అందుకని వాక్యం కూడా స్పష్టంగా రాయబడింది, మీ యందు నా మాట నిలిచి ఉన్న ఎడల అన్నాడు. ఎడలంటే ప్రియులారా అది మీ ఇష్టము. దేవుడు ఆయన యొక్క మాటల్ని మనకి స్వతంత్రముగాను స్వేచ్ఛగా మనకిచ్చి ఉన్నాడు, మన అనుగ్రహించి ఉన్నాడు. ప్రియులారా ఆయన ఖచ్చితంగా ఖండితముగా చెప్పలేదు. కాకపోతే స్వేచ్ఛతోనూ స్వతంత్రముతోనూ దేవుడు మనకిచ్చినటువంటి స్వేచ్ఛ స్వతంత్రం ఏమంటాడంటే నిలిచి ఉన్న ఎడల అంటున్నాడు. చూడండి, ఇది మీ ఇష్టం. చూడండి ప్రియులారా, దేవుడు ఎంత గొప్పవాడు. మన ఇష్టగోష్టాలను ఎరిగినవాడు, మన యొక్క ఇష్టగోష్టాలను తెలిసినవాడు, మన యొక్క మనసులు ఎరిగినవాడు, మన యొక్క హృదయాలు ఎరిగినవాడు. అందుకనే దేవుడు ఒక స్వతంత్రముతోనే, దేవుడు ఒక స్వేచ్ఛతోనే మనకే ఆయన మాటలు అనుగ్రహించాడు, ఆయన మాటలు ఇచ్చి ఉన్నాడు. అందుకని మీరు నా మాటలు మీ యందు నిలిచి ఉన్న ఎడల అన్నాడు. ఇది మీ ఇష్టం. నిజముగా నా మాటలు మీ యందు ఉంటే, నిజముగా నా మాటలు ఆలకించి మీరు జీవిస్తే, నిజముగా నా మాటల ప్రకారం మీ యొక్క జీవితాలు కొనసాగింపబడితే, నా మాటల ప్రకారం మీరు నడవడికలు మార్పు చెంది జీవిస్తే, నా మాటల యందు నమ్మికొని మీకు జీవితాలు కొనసాగింపబడితే నిజముగా ఫలిస్తారు. నిజముగా మీకు ఏమి కావాలో అవన్నీ కూడా నేను అనుగ్రహిస్తాను అంటున్నాడు. అందుకని తర్వాత వచ్చిన ఏమన్నాడు, మీకేది ఇష్టమో అడుగుడి. ఎప్పుడు అడగాలి దేవుణ్ణి. ప్రియులారా చాలామంది ఊరిని అడుగుతూ ఉంటారు. చూడండి ప్రియులారా, కుండలో నీళ్ళు ఉంటేనే నీళ్లు త్రాగలుగుతాం, నీళ్ళు లేకపోతే తాగలేము కదా. ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ పెడితేనే ఆ ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని మనం తాగలుగుతాం, లేకపోతే తాగలేము కదా ప్రియులారా. సెల్ ఫోన్ ఛార్జింగ్ చేస్తేనే అది ఆన్ అవుతుంది, లేకపోతే అవ్వదు కదా ప్రియులారా. లైట్ వెలగాలనుకోండి, లైట్ స్విచ్ చేస్తేనే అది వెలుగుతుంది, లేకపోతే వెలగదు ప్రియులారా. గడియారం పని చేయాలి అంటే గడియారంలో బ్యాటరీ ఉండాలి కదా, బ్యాటరీ లేకపోతే పనిచేయదు కదా. అదేవిధంగా మన యొక్క హృదయంలో దేవుని యొక్క మాటలు లేకపోతే, మన యొక్క హృదయంలో దేవుని యొక్క మాటలు పదిలపరచకపోతే, మన యొక్క హృదయంలో దేవుని యొక్క మాటలను నెమ్మరు వేసుకోకపోతే, మన యేసుక్రీస్తు యొక్క మాటల నుండి శ్వాసంతో జీవించకపోతే, మనం ఏమి అడిగినానో దేవుడు ఎలా అనుగ్రహిస్తాడు ప్రియులారా. ఏమి అడిగితే దేవుడు ఏ విధంగా ఇస్తాడు మనకి ప్రియులారా. దేవుని యొక్క మాటలు ఆలకించకుండా, దేవుని యొక్క పలుకులు ఆలకించకుండా, దేవుని యొక్క మాటలు మన హృదయంలో పదిలపరచుకోకుండా, దేవుని యొక్క మాటలు మన యొక్క మనసులో ఉంచుకోకుండా, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే, మన ఇష్టానుసారంగా మన యొక్క జీవితాలు కొనసాగింపబడితే, మన దేవుణ్ణి అడిగితే అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడా. మనకి ఏది ఇష్టమో, మనకి ఏది అనుకూలంగా ఉంటుందో, మనకి ఏది అవసరమో ప్రియులారా అవి దేవుణ్ణి అడిగితే దేవుడు ఇస్తాడా. చాలామంది అనుకుంటా ఉంటారు దేవుణ్ణి అడిగితే ఇస్తాడని ప్రియులారా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి అంటున్నాడు, అది మీకు అనుగ్రహింపబడను అంటున్నాడు. దేవుని యొక్క మాటలు మన యందు ఉంటేనే మనకి ఏదైతే ఇష్టమో అది అడిగితేనే అప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, లేకపోతే అనుగ్రహించడు ప్రియులారా, లేకపోతే అనుగ్రహించడు. దేవుని యొక్క మాటలు మన యందు ఉండాలి, దేవుని యొక్క మాటలు మన యొక్క హృదయంలో పదిలపరుచుకోవాలి, దేవుని యొక్క మాటలు మనం ఎరిగి ఉండాలి. దేవుని యొక్క మాటలు మనం ఎరిగి ఉండి, దేవుని యొక్క మాటలు మన యొక్క హృదయంలో పదిలపరుచుకుని మనం ఆయన శ్వాస ఉంచి, ఆనంద నమ్మిక ఉంచి, దేవుడే ఆయన సర్వాసానికి సృష్టికర్త, ఆకాశాన్ని భూమిని సృష్టించిన వాడు, ఆయనే సమస్తమునకు ఆదిభూతుడే, ఆది సంపూర్ణుడై ఉన్నటువంటి వాడు,
ఆయనే అద్భుతాశ్చర్య కార్యాలు చేయగల దేవుడు, ఆయన జయము గల దేవుడు, ఆయన నిన్న నేడు ఏకరీతి గల దేవుడు, ఆయన మారణ దేవుడు, మరువని దేవుడు, ఎప్పుడూ ఎల్లప్పుడూ శాశ్వతముగా నిరంతరముగా జీవించువాడు, ఆయనే సృష్టికర్త అని ఎరిగి తెలుసుకుని ఆయన యొక్క మాటలు, ఈ బైబిల్ గ్రంథములు, ఆయన బోధించిన బోధనలు, ఈ బైబిల్ గ్రంథములు, పలికినటువంటి పలుకులు, ఈ బైబిల్ గ్రంథములు, ఆయన తెలియవచ్చినటువంటి అమూల్యమైనటువంటి, విలువైనటువంటి, పరిశుద్ధమైనటువంటివి, పవిత్రమైనటువంటివి, ఆత్మతో నింపబడినటువంటి ఈ యొక్క మాటలని మన యొక్క హృదయంలో పదిలపరచకపోతే, మన దేవుని యందు తన యొక్క వాక్కు ద్వారా మనం జీవించకపోతే, దేవుని యందు తన యొక్క వాక్కు ద్వారా మన యొక్క జీవితాలు కొనసాగింపబడపోతే, దేవుని యందు తన యొక్క వాక్కు ద్వారా మన యొక్క నడవడికలు మార్చకపోతే, దేవుని యందు తన యొక్క వాక్కు ద్వారా మన యొక్క జీవితాలు సరిదిద్దుకోకపోతే, ప్రియులారా, మనం ఇప్పుడు ఏమడిగితే ఆయన ఏమని పిలుస్తాడు? తల్లిదండ్రుల యొక్క మాటలు మనం వినకుండా, ఆలకించకుండా, మనకి ఏది ఇష్టమో తల్లిని తండ్రిని అడిగితే వాళ్ళు వస్తారా? చూడండి ప్రియులారా, తల్లిదండ్రులను లెక్క చేయకుండా, తల్లిదండ్రుల్ని ప్రక్కన పెట్టేసి మనష్టానుసారంగా మనం జీవిస్తే, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నాకు అది ఇష్టం ఇది ఇష్టం అని చెప్పినప్పుడు వాళ్ళు మనకి ఇస్తారా? మనకు కొంటారా? మనకేమైనా ఇవ్వగలుగుతారంటే ఎవరు? ఈ రోజుల్లో ఈ కాలాలలో మరి ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క మాట ఎవరైతే వింటారో, తల్లిదండ్రుల యొక్క మాట ఎవరైతే ఆలకిస్తారో, తల్లిదండ్రులతో ఎవరైతే కలిసి జీవిస్తారో వాళ్ళకే ఇస్తున్నారు. తల్లిదండ్రులు వాళ్ళకే ఇవ్వటానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. కాబట్టి మన దేవుడు కూడా అంతే. మన పరమ తండ్రి, మన పరలోక తండ్రి, నిత్యము శాశ్వతముగా జీవించు తండ్రి, నిత్యము ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండే తండ్రి, ఆయన్ని ఎందు మనం ఉంటే, ఆయన మాటలను మన హృదయంలో పదులుపరుచుకుని ఆయనకి ఇష్టానుసారంగా జీవిస్తే, అప్పుడు మనం ఏమి అడుగుతామో అది ఆయన మనకి అనుగ్రహిస్తాడు. లేకపోతే అనుగ్రహించగలిగారా? చాలామంది అనుకుంటారు దేవుడు ఏది అడిగినా ఇచ్చేస్తాడులే, ఏది అడిగినా ఆయన మనకి ఇచ్చేవాళ్లే అని చాలామంది ఉంటారు. ప్రియులారా, దేవునికి తెలుసు ఎవరు ఆయనకు అనుగుణంగా జీవిస్తున్నారు, ఎవరు ఆయన మాటలు యందు శ్వాస ఉంచి జీవిస్తున్నారు, ఎవరు ఆయన మాటలు యందు నమ్మిక ఉంచి హృదయంలో పదిలపరుచుకుని దినదినం ఫలితంగా ప్రార్థన చేసుకుంటూ జీవిస్తున్నారు, ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారు, ఎవరు దేవుడి యందు భయభక్తులు శ్వాసం కలిగి జీవిస్తున్నారు అని సమస్తమంతే కూడా దేవునికి తెలుసు. అందుకనే మరి ఇక్కడ మరి మీకు అనుగ్రహింపబడును అన్న తర్వాత, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచును అన్నాడు. చూడండి ప్రియులారా, దేవుని యందు శ్వాసం ఉంచి ఆయన మాటల యందు మనం నిలబడి ఉంటే, మనకి ఏది ఇష్టమో అది అడిగితే దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తానని చెప్పిన తర్వాత, మీరు బహుగా ఫలించుట దేవుని మహిమపరచబడుతురు అంటున్నాడు. అసలు మనం బహుగానే ఫలించాలి. దేవుడు ఎందుకు మనని భూలోకం సృష్టించాడు? దేవుడు ఎందుకు భూలోకంలో మనల్ని ఏర్పాటు చేసి ఉన్నాడు? దేవుడు ఎందుకు భూలోకంలో మనం నిర్మించి ఉన్నాడు అంటే మనం బహుగా ఫలించుతాం. ఒక్కసారి మనం వెనక్కి చూసుకున్నట్లయితే, ఒకసారి కొన్ని వేల సంవత్సరాల క్రితం వెనక్కి చూసుకున్నట్లయితే, ఆది మానవుల నుండి ప్రియులారా, అవ్వ నుంచి, ఆదాము నుంచి, వారి యొక్క జీవిత విధానాల నుంచి, ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవిత విధానం గురించి మనం ఒక్కసారి క్షుణ్ణంగా ఎరిగి ఉన్నట్లయితే, క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే, వాళ్ళు ఎట్లా జీవించారు, ఏ విధంగా జీవించారు, వారికి తినటానికి తిండి ఉండేది కాదు, ఉండటానికి నివాస స్థలాలు ఉండేవి కాదు, సరైన వస్త్రాలు ఉండేవి కాదు ప్రియులారా. వాళ్ళు ఎంతో కష్టపడేవారు, ఎంతో కష్టపడి వారు జీవించేవారు, ఎంతో వేదన పడి కష్టపడి చెమట వచ్చి వాళ్ళు జీవించారు. మరి అటువంటి జీవితాల నుంచి దేవుడు మనల్ని మార్చి 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 మరల్చి మనకి ఈ రోజున ఈ మంచి జీవితాలను దేవుడు అనుగ్రహించాడు. అంటే దేవుడు మనల్ని అప్పటి నుంచి ఫలింపజేస్తున్నాడు, దేవుడు మనల్ని అప్పటి నుంచి అభివృద్ధిపరుస్తున్నాడు, దేవుడు మనల్ని అప్పటి నుంచి ఆయన నామములో ఫలించడానికి ఆయన ఎంతగానో సహాయం పడుతున్నాడు ప్రియులారా. అందుకని మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును అన్నాడు. ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు అన్నాడు. నిజముగా ఈ రోజున ఎవరైతే దేవుని నామములో ఫలిస్తున్నారో,
నిజంగా ఈ రోజున ఎవరైతే దేవుని నామములో ఆనందంతో సంతోషంతో దేవుని వలన దేవుని మూలముగానే దేవుని ద్వారానే నేను ఈ రోజున ఈ విధంగా ఉన్నాను, ఈ రీతిగా ఉన్నాను, దేవుడు నన్ను ఫలించాడు, దేవుడు నాకు కావాల్సిన అనుగ్రహించాడు, దేవుడు నాకు అవసరాలను అక్కలన్నీ కూడా తీర్చాడు, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే, ఈరోజు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నానంటే ఇది కారణము దేవుడే అని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే ఎరిగి ఉంటారో ప్రియులారా, మరి వాళ్ళు దేవుని బిడ్డలై ఉంటారు. చాలామంది అనుకుంటూ ఉంటారు, దేవుడే నాకు సహాయం చేయట్లేదు, దేవుడు లేకుండానే నేను అన్ని పొందుకున్నాను, దేవుడు లేకుండా నాకు అన్నీ కలుగుతున్నాయని కొంతమంది అనుకునేవాళ్ళు కూడా ఉంటారు. పిల్లారా, ఈ భూలోకంలో పుట్టిన ప్రతి ఒక్క మానవుడు, ఈ భూలోకంలో జన్మించిన ప్రతి ఒక్క మానవుడు, ఈ భూలోకంలో ప్రతి ఒక్కరు కూడా దేవుడే సహాయం చేస్తాడు. దేవుడే వారికి కావలసినవి కూడా అన్నీ అక్కడ అనుగ్రహిస్తాడు. దేవుడే వారికి కావలసినటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుడే వారికి కావలసినటువంటి వివేకాన్ని, బుద్ధిని, జ్ఞానమును, వివేకమును అన్నీ కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి మరి మనం బహుగా ఫలించటం వలన ఆయన యొక్క శిష్యులు అవుదామని దేవుడు తన వాక్కు ద్వారా తెలియవచ్చాడు. మీరు నా శిష్యులు అవుతారు. ఇప్పుడు ఆయన యొక్క శిష్యులు అవుతామంటే మనం బహుగా ఫలించినప్పుడే. ఎప్పుడు మనం బహుగా ఫలిస్తామంటే మనం దేవుని యందు నిలిచినప్పుడే, దేవుని యొక్క మాటలు యందు నిలిచినప్పుడే, దేవుని యొక్క వాక్కులు యందు నిలిచినప్పుడే. అందుకని ఆయన యొక్క మాటలు జీవమైనవి, ఆయన యొక్క మాటలు మధురమైనవి, ఆయన యొక్క మాటలు జుంటతేనే దారులుగానవి, ఆయన యొక్క మాటలు రెండంచుల కట్నం లాంటిది, అది హృదయంలోనికి చొచ్చుకుని పోయి మన యొక్క జీవితాలు మారుస్తుంది అంటున్నాడు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. దేవుని యొక్క మాటలు శక్తివంతమైనవి, దేవుని యొక్క మాటలు బలమైనవి, దేవుని యొక్క మాటలు రెండంచుల ఖడ్గం లాంటిది, అది మన యొక్క హృదయంలోనికి చొచ్చుకుని పోయి మన యొక్క జీవితాలు మారుస్తుంది అంటున్నాడు. ఇట్ చేంజెస్ అవర్ లైఫ్స్, అంటే మన యొక్క జీవితాలను మారుస్తుంది అన్నమాట. మన యొక్క జీవితాలను సంపూర్ణంగా మారుస్తుంది. అందుకనే ఆదిలోని వాక్కు ఉండను, ఆ వాక్కు జీవమై ఉండను, ఆ వాక్కు మరి దేవుని యొద్ద ఉండను, ఆ వాక్కు మరి దేవుని దగ్గర నుంచి వచ్చిందని, మరి ఆ వాక్కు వలన సమస్తమంతా కూడా కలిగిందని, ఆ వాక్కు లేకుండా ఏమీ కూడా కలగలేదని, మరి ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను, ఆ వెలుగు చీకటిలో ప్రయాణిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నట్లయితే ఆది యందు వాక్యముండును అన్నాడు. ఆ వాక్యందే మనం నిలబడాలి, ఆ వాక్యందే మనము హత్తుకొని జీవించాలి, ఆ వాక్కులు మనం వింటూ ఆలకిస్తూ జీవించాలి. అందుకని వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను అన్నాడు. ప్రియులారా, దేవుని యొక్క మాట అది ఎంతో విలువైనది, దేవుని యొక్క మాట అది ఎంతో పరిశుద్ధమైనది, దేవుని యొక్క మాట అది ఎంతో పవిత్రమైనది. చూడండి, వాక్యే దేవుడై ఉండాలన్నాడు. అంటే దేవుని యొక్క మాట, ఆ మాటల్లోనే దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క మాట, ఆ మాటలు, ఆ పలుకుల్లోనే దేవుడు ఉన్నాడు. ఆ వాక్యే జీవమైనది, ఆ వాక్యే శక్తివంతమైనది, ఆ వాక్యే బలమైనది, ఆ వాక్యే నిన్న నేడు ఏకరీతి గలది, అది మారనది మరువనది. ప్రియులారా, అందుకే దేవుని యొక్క మాటలు ఎవరు మార్చలేరు. నో వన్ కెన్ చేంజ్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్. ఎవరు కూడా మార్చలేరు. నో వన్ కెన్ చేంజ్ హియర్ ఆన్ ఎర్త్. అంటే దేవుని యొక్క మాటలు అంత బలమైనవి, దేవుని యొక్క మాటలు అంత శక్తివంతమైనవి. అందుకని వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగిన అన్నాడు. వాక్కు ద్వారానే, దేవుని యొక్క మాటల ద్వారానే, దేవుని యొక్క పలుకుల ద్వారానే సమస్తం అంతా కూడా కలగజేశాడు. ఆ మాటలు లేకపోతే, ఆ పలుకులు లేకపోతే, ఆ జీవము గల మాటలు లేకపోతే, ఆ శక్తి గలమైనటువంటి మాటలు లేకపోతే ఏమి కలిగేది? ఏమీ కలిగేది కాదు. ప్రియులారా, వెలుగు కలుగునుగా కన్నాడు, వెలుగు వచ్చింది. ఆకాశము భూమి గలుగునుగా కన్నాడు, సమస్తం అంతా కూడా కలిగింది. కాబట్టి దేవుడే ఆయన మాటల ద్వారా సమస్తం అంతా కూడా కలగజేశాడు. అందుకని ప్రియులారా, మనం ఆయన మాటల యందు నిలిచి ఉంటే ఏమవుతామంట? ఫలిస్తాం. ఫలించడం మాత్రమే కాకుండా మనకి ఏది ఇష్టమో అది అడిగితే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహించడం మాత్రమే కాకుండా మనం ఎప్పుడైతే ఫలిస్తామో, ఎప్పుడైతే ఫలించి మన యొక్క జీవితాల ముందు కొనసాగింపబడతాయి, అప్పుడు ఆయన శిష్యులుగా మనం పరిగణింపబడతాం. యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న తర్వాత
అనేకమైన గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఒకటి తర్వాత ఒకటి గడిచే కొంది మన యొక్క జీవితంలో అనేకమైనటువంటి మంచి కార్యాలు జరుగుతూ ఉంటాయి ప్రియులారా. అనేకమైనవి జరుగుతూ ఉంటవి. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న తర్వాత మాకేమీ జరగలేదు, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న తర్వాత మేము ఇట్లాగే ఉన్నాము, ఇట్లాగే దీన స్థితిలోనే ఉన్నాము అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉండారా? యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న తర్వాత మాకు గృహము లేదు, యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత మాకు అనేకమైన సమస్యలు వచ్చినవి, యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఆర్థిక పరిస్థితి క్షీణించిపోయింది, యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత రోగాలు వచ్చినవి, యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత అనారోగ్యానికి గురైపోయాను, యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత నాకున్నాయన్నీ కూడా పోగొట్టుకున్నానని అనేవాళ్ళు చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ప్రియులారా? ఈ భూలోకంలో క్రీస్తు కొరకు సమస్తమంతా కూడా వదిలేసుకుని, క్రీస్తు కొరకు మరి ఆస్తుల్ని, ఇల్లుల్ని, భూముల్ని అన్నిటి కూడా అమ్మేసుకుని మరలా అంతకన్నా ఎక్కువగా పొందుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. అంతంతకన్నా. అందుకని దేవుడు ఏమన్నాడు, నేను మిమ్మల్ని 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగాను ఫలింపజేస్తానన్నాడు. మంచి విత్తనములను పోలిన వాడు అంటే దేవుని యొక్క మాటలు విని ఆలకించి దేవునికి అనుగుణముగా ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని యొక్క మాటల యందు నిలిచి ఉండి ప్రియులారా మరి మనం ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఉంటే ఆయన మనల్ని ఫలింపజేస్తాడు. ఏ విధంగా ఫలింపజేస్తాడు? 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగా ఫలింపజేస్తాడు. కాబట్టి దేవుని నమ్ముకున్న తర్వాత నాకు అన్నీ పోయినాయి అనుకుని చెప్పేవాళ్ళు ఎవ్వరు కూడా లేరు. 100% ప్రియులారా. దేవుని నమ్ముకున్న తర్వాత నేను ఎంతో ఐశ్వర్యవంతుడయ్యాను, ఎంతో ధనవంతుడయ్యాను. దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు నాకు ఎన్నో కలగజేశాడు, ఎన్నో ఇచ్చాడు. దేవుని నమ్ముకున్న తర్వాత నా యొక్క జీవితంలో అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేశాడని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి దేవుని నమ్ముకున్న తర్వాతే మన యొక్క జీవితాలు మార్చబడతాయి అన్నమాట. అందుకని మనం ఆయన మాటల కింద మనం ఉండాలి. అందుకని మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించు, నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించితిని అంటున్నాడు. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. చూడండి, ఎవరి యందు నిలిచి ఉండాలి? యేసుక్రీస్తు యందు నిలిచి ఉండాలి. యేసుక్రీస్తు యొక్క ప్రేమ యందు నిలిచి ఉండాలి. యేసుక్రీస్తు యొక్క ప్రేమ యందు నిలిచి ఉంటేనే తప్ప ప్రియులారా మన యొక్క లోకంలో జీవించాలి. అందుకని తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను, నేను మిమ్మల్ని అలాగే ప్రేమిస్తానన్నాడు. తండ్రి యొక్క ప్రేమను రుచి చూచిన వాడు, తండ్రి యొక్క ప్రేమను ఎరిగిన వాడు, తండ్రి యొక్క ప్రేమను ఎరిగి జీవించిన వాడు, తండ్రి యొక్క ప్రేమను ఎరిగి తన యొక్క ప్రాణాన్ని పెట్టినవాడు, తండ్రి యొక్క ప్రేమను ఎరిగి తన యొక్క రక్తాన్ని కాచిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినా అలాగే నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాడు. చూడండి ఎంత చక్కని మాట ప్రియులారా. తండ్రి కుమారుని ఎంతగానో ప్రేమించాడంటే చెప్పలేనంతగా ప్రేమించాడు. అదేవిధంగా కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే చెప్పలేనంతగా ప్రేమించాడు. ఆయన మనల్ని కూడా ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి ప్రియులారా మనం ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలి. ఎందుకంటే ప్రేమ శాశ్వతమైనది కాబట్టి. ఆ ప్రేమలోనే దేవుని యొక్క వాక్కులు ఉన్నవి, ఆ ప్రేమలోనే దేవుని యొక్క మాటలు ఉన్నవి, ఆ యొక్క ప్రేమలోనే దేవుని యొక్క బోధలు ఉన్నాయి, ఆ ప్రేమలోనే దేవుని యొక్క అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి, ఆ యొక్క ప్రేమలోనే శక్తి గల బలమైన వాక్కులు ఉన్నాయి ప్రియులారా. ఆ ప్రేమలోనే మనం జీవించాలి. దేవుని యొక్క ప్రేమ మన యొక్క హృదయాలను హత్తుకుంటుంది. దేవుని యొక్క ప్రేమ మన యొక్క జీవితాలను మారుస్తుంది. దేవుని యొక్క ప్రేమ మన ఉల్లాసాన్ని ఇస్తుంది. దేవుని యొక్క ప్రేమ మనకు ఉత్సాహాన్ని ఇస్తుంది. దేవుని యొక్క ప్రేమ మన యొక్క జీవితములు ఎంతగానో ఎదగటానికి, ఎంతగానో మన ముందుకు కొనసాగింపబడడానికి సహాయపడుతుంది ప్రియులారా. ఎవరైతే ప్రేమ లేకుండా జీవిస్తున్నారు, ఎవరైతే ప్రేమను పొందుకోలేక జీవిస్తున్నారు, ఎవరైతే ప్రేమను ఆశించి జీవిస్తున్నారు ప్రియులారా, ఎవరైతే నిరుత్సాహంతో ప్రేమ లేకుండా జీవిస్తున్నారో వాళ్ళు దేవుని యొక్క ప్రేమను పొందుకోవాలి. దేవుడు ప్రేమించేవాడు. ఆయన ప్రేమే ఉంది, ఎంత మాత్రము కూడా ద్వేషం లేదు, అసూయ లేదు ప్రియులారా. మనుషులు అసూయ పడతారు, మనుషులు ద్వేషిస్తారు, మనుషులు పగతో కక్షలతో జీవిస్తారు. కానీ దేవుడు అలా కాదు. ఆయన ప్రేమమయుడు, ప్రేమ స్వరూపుడు. కాబట్టి మనం ఆయన ప్రేమలో ఉంటూ ఆయన మాటల యందు
మనం నిలబడి విశ్వాసంతో జీవిద్దాం. దేవుడికి వాక్కులు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రాలు నా ప్రభువా. ఇదిగో నా తండ్రి, నీ నామమున నా ప్రభువా నీ యొక్క మాటలు ఆలకించినందుకు నీకే వందనాలు, నీకే స్తోత్రం నా ప్రభువా. ఎవరెవరైతే నా తండ్రి నీ మాటలు ఆలకించారో నా ప్రభువా, ఇదిగో నా తండ్రి నీ మాటలు నా తండ్రి మరి మాయందు నిలిచియుడు నా తండ్రి. ఇగో నా ప్రభ మేమందరము కూడా నీ ఇష్ట ప్రకారం నీ చిత్త ప్రకారం చేయడం సహాయించని ప్రార్థన చేస్తున్నాను నా ప్రభువా. ఇదిగో నా తండ్రి ఎవరెవరైతే ఈ ప్రార్థన నీకిస్తున్న వారిని కూడా ఒకసారి జ్ఞాపించుకున్న ప్రభు అనేకమైన సమస్యలతో జీవించేవారు అన్నారు. అనేకమైన ఇబ్బందులతో జీవించేవారు అన్నారు. ఎవరు ఎటువంటి ఇబ్బందులతో జీవిస్తున్న నీకే తెలుసు ప్రభువా. ఇదిగో నా తండ్రి ఒక్కొక్కరిని తట్టండి ముట్టండి నా ప్రభు. ఒక్కొక్కరి జీవితంలో అద్భుతాలు ఆశ్చర్య కార్యములు జరిగించడం ప్రార్థన చేస్తున్న నా తండ్రి. నీ యొక్క వాక్కులు నీ యొక్క పలుకులు నా తండ్రి వారి యొక్క హృదయములు పదిలోపరుచుకున్న నా తండ్రి, వారి యందు ఉంచిన ప్రభువా, వారికి ఏది ఇష్టమో వారు అడిగిన తండ్రి. ఇగో నా ప్రభువా నీ యందు విశ్వాసం ఇచ్చిన తండ్రి, నీలో ఫలింప చేయడానికి నీలో అభివృద్ధి పరచడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడేవారు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది ఉన్నారు నా ప్రభా. అనారోగ్యంతో బాధపడేవారు అనేక మంది ఉన్నారు నా ప్రభా. కిడ నిప్పులతో, మోకాళ్ళ నిప్పులతో, నడు నిప్పులతో నా తండ్రి, షుగర్లతో, బీపీలతో, ఇంకా అనేకమైన రోగాలతో బాధపడేవారు అంట. ఎవరు ఏ రోగంతో బాధపడుతున్నారో నీకే తెలుసు నా తండ్రి. తట్టేవాడు నీవే, ముట్టేవాడు నీవే, స్వస్థపరిచే దేవుడు నీవే నా తండ్రి, అద్భుతాలు చేసే దేవుడు నీవే నా ప్రభా. ఎవరెవరైతే హాస్పిటల్లో ఉన్నారో, ఎవరెవరైతే మంచం మీద ఉన్నారో, ఎవరెవరైతే అనారోగ్య పరిస్థితులతో అనేక రకాలుగా జీవిస్తున్నారు, గుడ్డివారు, కుంటివారు, మగవారు, చెవిటివారు, అంగవైకల్యం కలవారు నా ప్రభా. ఇదిగో నా తండ్రి క్యాన్సర్లతో, బీపీలతో నా తండ్రి, ఇదిగో నా తండ్రి గుడ్డు జబ్బు వ్యాధులతో, పక్షపాత రోగాలతో నా తండ్రి, ఇగో అనేక మంది ఉన్నారు నా ప్రభా. ఎవరు ఏ రోగంతో బాధపడుతుంది నీకే తెలుసు. సమస్త మెరిగిన వాడు నీవే నా ప్రభా. వారిపై నీ పరిశుద్ధమైన హస్తం నుంచి ప్రార్థన చేస్తున్నా తండ్రి. నీ పరిశుద్ధమైన హస్తం నుంచి వారిని తట్టమని ప్రార్థన చేస్తున్నా. నీ పరిశుద్ధ హస్తంలో వారిపై ఉంచిన దాన్ని మొట్టమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. రక్తాన్ని ప్రోక్షించమని ప్రార్థన చేసింది. రక్తం తన శుద్ధి చేసి అద్భుతాలు ఆశ్చర్య కార్యము జరిగించని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ప్రయాణించే వారికి క్షేమకరమైన ప్రయాణాలు జరిగించడం ప్రార్థన చేస్తున్న, పనిపాట్లు ఉండే తోడు నేడుకొని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఎవరెవరైతే ప్రార్థన చేయమని అడిగినారో వారందరూ కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా తండ్రి. వారందరూ కూడా ఇక్కడ పోతే నింపు. మేము చేస్తున్న ప్రతి ఒక్క పనిపాట్లు కూడా తోడు నేడుకోమని, నీ పనులు నా తండ్రి ఇంకా ముందుకు వెళ్ళినా తండ్రి నీ యొక్క పని చేయడానికి సహాయం చేయమని మార్కిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగిన తండ్రి. ఆమేన్.